పెద్ద ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? చెప్పు పెద్దయ్య. శిష్యా ఏం చేస్తున్నారా? రోజు నాలుగు గుంజేస్తుందిరా. కోడి ఏపుడు తినాలని ఉంది. నువ్వేం చేస్తావంటే కోడి మాంసం దుకాణానికి వెళ్ళి కోడి మాంసం కొట్టించుకొని తీసుకెళ్ళి అబ్బాయికి రా. అబ్బాయికి ఇచ్చి కరేపాకు వేసి గుమగుమలాడేట్టు వండమును. సరేనా? సరే పెద్దయ్య. కేజీ టమాటాలు, కేజీ ఉల్లిగడ్డలు, 10 రూపాయలు కొత్తిమీర. మా పెద్దయ్యకి మాత్రం ఫ్రెష్గా కరివేపాకు అంటే ఇవ్వండి. మీ పెద్ద కరివేపాకు ఫ్రెష్ భలే తింటాడే. మీకు చికెన్ ఇవ్వమన్నారు, గుమ్మగుమ్మలాడేలా వండమన్నారు, కరివేపాకు కొద్దిగా ఎక్కువ ఇవ్వమన్నారు. వైరస్ ఉన్నది పోద్ది. ఇంకోటి ఏంటంటే చికెన్లో తెచ్చుకున్న ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం అనుకోండి, చికెన్ మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. ఓకేనండి. మా బాబాయ్కి లివర్ అంటే బాగా ఇష్టం, ఇదంటే కూడా బాగా ఇష్టమండి. భలే తింటాడు. ఫేవరెట్ కరివేపాకు ఫ్రెష్గా జూమ్ జూమ్. వావ్. ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు. ఘాటుగా ఉండాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. ఒకసారి గడిచిపెట్టి ఇలా తిప్పి ఇందులో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి కదా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, గ్రీన్ అండ్ వైట్. మూత పెట్టేసుకుందామండి. జస్ట్ ఒక ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి. నూనె ఎప్పుడు ఇలా తేలింది అనుకోండి, ఉల్లిపాయలు బాగా మగ్గినట్టు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయాయి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాండి. ఇది కొంచెం ఫ్రెష్గా నూరుకున్నదండి ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్. ఈ నూనెలో ఈ అల్లం పేస్ట్ మగ్గితే ఉంటుందండి. అబ్బబ్బబ్బా ఏం వాసన వస్తుంది కదా, స్మెల్ అదిరిపోయింది. ఆ నూనెలో అల్లం పేస్ట్ కూడా వేగిందండి నూనెలో. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలపాలండి. నాని 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 నాని. సినిమాకి హీరోవరు చికెన్. మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నామండి అరగంట సేపు. చికెను మెత్తగా దూదిలా అవ్వాలి కదా, మరి ఉప్పులో వేసుకుంటే వైరస్ ఏమన్నా పోతుంది. మెత్తగా దూదిలాగా స్పాంజిలాగా ఉడుకుద్ది. బాబాయ్ ఫేవరెట్, ఇదంటే బాగా ఇష్టం మా బాబాయ్కి. ఇక్కడ ఒకటి గ్రీన్ వస్తుంది, అది ఎప్పుడు వేసుకోకూడదు, కూర అంతా చేదు అయిపోతుంది. మరి తీసేసుకోవాలి ఒకసారి వాళ్ళ తీరు చికెన్ చెప్పాలి. ఇది మా బాబాయ్ ఫేవరెట్. ఇది కూడా బాగా తింటాడు మా బాబాయ్.
ఈ ముక్కలో నూనె కలవాలి. ఇంకా కలిస్తే పసుపు, ఉప్పు, మనం ఉప్పు కూడా వేస్తున్నాం ఇందులో. ఇవన్నీ కలుసుకోవాలి బాగా. మా బాబాయ్కి మీరు చికెన్ చిన్న చిన్న ముక్కలు కొట్టించుకోండి. నేను పెద్దవి కొట్టించాను, ఎందుకంటే మా బాబాయ్కి పెద్ద అంటే బాగా ఇష్టం అన్నమాట. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పెట్టుకున్నాను, ముక్కలోకి వాటర్ అంతా దిగిపోద్ది, వస్తుంది బయటకి. ఉంటాయి. వావ్, చికెన్ చూసారా? గుమ్మగుమ్మలు కాదు, ఉడుకుతుంది. చూసాను నీళ్ళు ఎలా. ఇది మట్టి జాగ్రత్తగా తిప్పాలిండో, ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు, ఇడిపోతుంది. చూసారు ఇలా తిప్పుకుని కొద్దిగా ఈ నీళ్ళలోనే ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వెళ్తాయి అన్నమాట ఈ ముక్కలకు. ముక్క సగం ఉడికిపోయింది చూసారు అప్పుడే. ఎందువల్ల చేసాం ఉడికిపోయింది? మనం సాల్ట్ నీళ్ళలో మనం చికెన్ వేసుకున్నాం కదా, అందువల్ల ముక్క సాఫ్ట్గా అయిపోయింది. చూసారా? మనంతా 5 నిమిషాలకి చికెన్ సాఫ్ట్గా అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే తేగానే ఉప్పు నీళ్ళు వేసుకోండి, సాఫ్ట్గా అయిపోయింది. అంత మెత్త ముక్కైనా ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేస్తున్నా కదండి. ఓకేనా? ఇప్పుడు వేసుకోవాలి మనం ఉప్పు, కారాలు, ఏం మసాలా కావాలో ఇప్పుడే వేసుకోవాలి. ఈ టైంలోనే మంట స్లో పెట్టుకోండి. ముందుగా మరి ఈరోజుకి చికెన్ మసాలా 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూను. ఏంటండి లాస్ట్ వేయాలి కదా గరం మసాలా అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వేసుకున్నట్టే ముక్కలోకి వెళ్తాయి మసాలాలు. లాస్ట్ కొద్దిగా వేసుకోండి మళ్ళీ. ఓకేనా? దీనికి స్పెషల్ మిరియాలు కూడా ఉండాలండి. ఎప్పుడైనా స్పైసీగా కమ్మగా రావాలంటే ఒక 1/2 స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి తగినంత. నేను అయితే 4 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే చిన్న స్పూను. మీరు పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. 4 స్పూన్లు. మా బాబాయ్ కొద్దిగా స్పైసీ ఎక్కువ తింటాడండి. వేసుకున్నాం. మంట మట్టికి మీడియం పెట్టుకోండి. ఎప్పుడు నీళ్ళు పోయొద్దు. నీళ్ళు పోతే ముక్కలో కారం, ఉప్పులు వెళ్ళవు, ఆ నూనెలోనే మగ్గుతాయి. ఇప్పుడు ఏంటంటే ముక్క కూడా ఎలా పడతాలో తిప్పకూడదు, ముక్క ఇడిపోతుంది. ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు బగారా రైస్లో బాగా తినేవాడండి. నాకు తెలంగాణ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా ఇట్లా చేసి పెడతారన్నమాట. నాకు చాలా ఇష్టం. తెలంగాణలో ఇలా చేసి పెడతారు కదా బగారా రైస్లో. ఈ చికెన్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. ఇట్లా కలిపేసుకుని శుభ్రంగా, చెప్పాను కదా స్పైసీగా ఉంటాయని. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు అయిందండి, చూద్దాం. వావ్, అంటే నూనె తేలుతుందంటే మొక్కలు ఇంకా ఉడికిపోయినట్టండి. మంది అయిపోయింది. విషయం చెప్పాలి మీకు, నేను ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసాను ఇందులో. అది ఆ షార్ట్ మిస్ అయింది, అందుకే మీరు చెప్తున్నా. అప్పుడే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి ఏమో 2 స్పూన్లు, జీలకర్ర ఏమో ఇంత చిన్నగా. ఓకేనా? ఈ కమ్మగా చూసారా? ముక్క ఎక్కువ ఉడకకూడదు, ఇలాగే ఉండాలి. చూసారా? మెత్తగా అయిపోయింది, దూదిలా అయిపోయింది. ఇదంతా కారణం మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకు. ఓకేనా? మాడిపోద్ది ఇంకా, ఎందుకంటే మీరు చూసుకుంటూ ఉండాలి. దీని ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర వేసుకుని, మా బాబాయ్కి ఇష్టమైంది మర్చిపోయానండో, కరివేపాకు. దీనికి ముందు వేసుకోవాలి, నేను మర్చిపోయా. మీతో మాట్లాడుతున్నా కదా మర్చిపోయానండి. ఇది కూడా వేసుకున్నాం. వేసుకుంటే కరివేపాకు, కొత్తిమీర, అబ్బబ్బా ఆ వాసన వస్తుంది చూడండి. ఇంకా మీకు చెప్పనండి, మీరు చేసి తిని మీరే చెప్పాలి. అన్నీ నేను చెప్తే ఏదో చెప్పేసుకోండి అనుకుంటాను. ఇది వైట్ రైస్లో, బగారా రైస్లో తింటే. ఇంకోటి ఏంటంటే ఏమండి, పెరుగన్నంలో కూడా తినొచ్చు. పెరుగన్నంలో ఇది నంచుకుని తింటారు కొందరు. నాకు చాలా ఇష్టం తెలుసుకోండి. ఇంకా చూసారా? అసలు ఈ ముక్క అంటే నాకు చాలా ఇష్టమండి. ఇదేమో మా బాబాయ్ కంటే ఇష్టం. చూసారా ఎలా ఉందో? ఇలాగే వండుకోవాలి. ఇది ఇడిపోతుంది, జాగ్రత్తగా వండుకోవాలి. ఓకేనా?
బాయ్ అండి. సారీ బాయ్ కాదు, మా బాబాయ్ తినేది కూడా చూడాలి కదా. ఓకే. అభిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. ఏంటి పాట పాడుతున్నారు అనుకుంటున్నారా? ఇది చూస్తే తినేయాలనిపిస్తుంది తొందరగా, కానీ నాకన్నా ముందు బాబాయ్ తిని టేస్ట్ చెప్పాలి కదా. అందుకు క్లైమాక్స్ అంటాడా. కోడి ఏ ఫుడ్ అమ్మున్నాను. మీ బాబాయ్ డబ్బా పంపించారు, ఇందులో కోడి ఎప్పుడు తీసుకురమ్మన్నారు. అయిపోయిందా అన్న? వచ్చావా? నీకోసమే చూస్తున్నా. కోడి ఎప్పుడు రెడీ అయిపోయింది, అందులో మసాలాలు అన్ని పెట్టుకొచ్చినాయి. మా బాబాయ్ ఇంకా తినడమే ఆలోచన. మరి కరేపాకు వేసారా? అది లేకపోతే ముద్దే దిగదు. అదే కదా అన్నయ్య. మీ బాబాయ్ నువ్వు ఏది వండినా ఒక్క ముక్క కూడా పెట్టాడు. ఈరోజు నేను ఇక్కడే తినేసేస్తాను అన్నయ్య. నువ్వు తింటారంటే నేను పెట్టుకుని ఉంటానా? ఇక్కడే తిను. ఎంత బాబాయ్ కన్నా ఇన్ని రోజుల నుండి ఈ రుచిని మిస్ అవుతున్నానా? ఇక నుండి నేను తిన్న తర్వాతే బాబాయ్కి పట్టుకెళ్తాను. అన్నా బాబాయ్ చెప్పద్దే. ఒరే అబ్బాయి, నేను రావటానికి కుదరదులే. గుమ్మ గుమ్మలాడుతుంది. ఓహో, చెప్పినట్టుగా కరేపాకు, పుదీనా, కొత్తిమీర, అబ్బా వాసనతో కడుపు నిండేట్టుందిరా. మాసావు. కానీ ఇలా వేపుడు చేసినప్పుడు రసం కానీ పప్పుచారు కానీ ఉంటే ఉంటుంది అబ్బాయి. పప్పుచారు పోసుకొని ఇలా కలుపుకొని ముక్కని కొడిగితే అదిరిపోద్ది అనుకో. చేయడం బాగా చేస్తావురా.